ధన్యుడ పూజ్యుడ జయ జయ హో ధన్యుడ పూజ్యుడ జయ జయ హో జయ హో జయ హో జయ జయ హో జగదాధారా జయ 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 హో జయ హో జయ జయ హో జగదాధారా జయ జయ హో జయ హో జయ హో జయ జయ హో స్తుతి చేసి మురిసేము స్తుతి చేసి మురిసేము జయ హో జయ హో జయ జయ హో జగదాధారా జయ 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 హో జయ హో జయ జయ హో జగదాధారా జయ జయ హో జయ హో జయ హో జయ జయ హో పరలోకవాసుల సంస్తుతుల జత చేసి భూలోక భక్తులు బహువిధులా నీ నిత్య పూజల నీ భక్తి గీతాల నీ నిత్య పూజల నీ భక్తి గీతాల ఏ వేళ ధ్వనిసేము ఈ భువిలో ఏ వేళ ధ్వనిసేము ఈ భువిలో జయ హో జయ హో జయ జయ హో జగదాధారా జయ 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 హో జయ హో జయ జయ హో జగదాధారా జయ జయ హో జయ హో జయ హో జయ జయ హో మా సుతులు నుతులు మా పూజ బలులు నీ సన్నిధి చేరి నిరతంబు ప్రియమును గూర్చి ప్రేమను దాల్చి ప్రియమును గూర్చి ప్రేమను దాల్చి వరదానములుగా వరలునుగా వరదానములుగా వరలునుగా జయ హో జయ హో జయ జయ హో జగదాధారా జయ 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 హో జయ హో జయ జయ హో జగదాధారా జయ జయ హో జయ హో జయ హో జయ జయ హో తలముల కదినేత తర రక్షణ దాత తిరువురి సందాత వరదాత త్వైకరాజ
బ్రతుకంత దావీదు తనయ హోసన్నా యూదుల రాజా యేసన్నా హోసన్నా బైబిల్ తెరవండి. లూకా రాసిన శుభవార్త 22వ అధ్యాయము 14 నుండి కంటిన్యూషన్ మరియు 23వ అధ్యాయము 56 వరకు వచనాలు ఉంటాయి. గంటలు వచ్చినప్పుడు యేసు శిష్యులతో భోజనంలో కూర్చుండెను. అప్పుడు ఆయన వారితో, నేను శ్రమలను అనుభవించుటకు ముందు మీతో ఈ పాస్కా భుజింపవలెనని ఎంతయో ఆశించిదని, ఏదైనా దేవుని రాజ్యంలో ఇది నెరవేరే వరకు దీనిని మరలా రుచి చూడను. అప్పుడు ఆయన పాత్రను అందుకొని కృతజ్ఞతాస్తుతులను చెల్లించి, దీనిని తీసుకొని మీరు పానం చేయుడు, ఏదైనా ఇది మొదలు దేవుని రాజ్యము వచ్చే వరకు ఈ ద్రాక్షారసమును నేను రుచి చూడనని మీతో చెప్పుచున్నాను. అప్పుడు యేసు అప్పమును అందుకొని కృతజ్ఞతాస్తుతులను చెల్లించి దానిని విరిచి వారికి వదలుచు, ఇది మీ కొరకు అర్పింపబడిన నా శరీరము, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఆయన అతని భోజనానంతరము పాత్రను అందుకొని, ఈ పాత్రను మీ కొరకు చిందబడు నా రక్తముతో ముద్రితమైన నూతన నిబంధన. ఇదిగో నన్ను పట్టించి వారి ఇచ్చుకుని ఉన్నాడు. నిశ్చయింపబడిన దినమున మనిషి కుమారుడు గతించును, కానీ ఆయనను అప్పగించు వారికి అనర్థము. మనలో ఈ పనికి పూనుకున్నవాడు ఎవడు అని ఒకరితో ఒకరు ప్రశ్నించుకొనసాగి తమలో ఎవరు గొప్పవారు అని వివాదము వారిలో కలిగించను. యేసు వారికి ఇట్లు చెప్పెను, అన్య జనుల రాజులు వారిని పరిపాలించరు, వారి అధికారులు ఉపకారులను పిలువబడతారు, కానీ మీరు అటులు చేయవలదు. మీలో గొప్పవారు చిన్నవారి వలెను, నాయకుడు సేవకుని వలెను ఉండవలెను. భోజనంలో కూర్చున్న వ్యక్తియా లేక వడ్డించే వ్యక్తియా? ఎవడు గొప్పవాడు? భోజనంలో కూర్చునే వ్యక్తియే కదా. నేను మీ మధ్య ఒక సేవకుని వలె ఉన్నాను. నా శ్రమలలో నాకు తోడుగా ఉన్నవారు మీరే. నా తండ్రి నాకు రాజ్యం ఇచ్చినట్లు నేను మీకు ఇచ్చుచున్నాను. మీరు నా రాజ్యంలో నాతో కూడా విందు ఆరగించుచు సింహాసనంపై కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రములను తీర్పు తీర్చెదరు. సిమియోను, మేము గోధుమలు తూర్పారబడుటకు సాతాను ఆశించుచున్నది, కానీ నేను నీ విశ్వాసం తొలగిపోకుండాకై నీకై ప్రార్థించుదని. నీకు హృదయ పరివర్తన కలిగినప్పుడు నీ సోదరులను స్థిరపరచుము. ప్రభు, నేను మీతో కూడా శిరసాలకు పోటకు మరణించడానికి సైతము సిద్ధముగా ఉన్నాను అని చెప్పగా యేసు, పేతురు, నేను కోడి కుయిత ముందే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు పంపిదివని నేను నీతో చెప్పుచున్నాను. నేను మేము జాలెను, జోలెను,
పాదరక్షకులు లేకుండా పంపినప్పుడు మీకేదైనా తక్కువ పడినదా? అని యేసు వారిని అడిగాను. లేదు అని వారు బతుకుతుండగా, జాలి ఉన్నవాడు జాలను అట్లే జోలను కొనుక్కోవలేను. కత్తి లేని వాడు తన వస్త్రములను అమ్మి దానిని కొనవలేను. ఏదైనా అతడు అపరాధుల్లో ఒకడుగా పరిగణింపబడను అనే లేఖనం నా యందు నెరవేరవలసి ఉన్నది. నన్ను గూర్చి వ్రాయబడిన అన్నీ నెరవేరుతున్నవని మీతో చెప్పుచున్నాను అని యేసు చెప్పెను. ప్రభు, ఇదిగో ఇక్కడ 2 కట్టములు ఉన్నవి. అని వారు చెప్పింది. చాలును. అని యేసు బదులు పలికెను. ఆయన అక్కడి నుండి బయలుదేరి తన అలవాటు చొప్పున ఒలీవ కొండకు వెళ్ళుచుండగా శిష్యులు ఆయనను అనుసరించి ఆ స్థలము చేరి, శోధనకు గురి కాకున్నట్టుకై ప్రార్థనలు చేయుడు అని ఆయన వారితో చెప్పెను. పిమ్మట ఆయన రాయి వెళ్ళు దూరము వెళ్ళి మోకరి ఇట్లు ప్రార్థన చేయసాగాను. తండ్రి, నీ చిత్తమైనచో ఈ పాత్రను నా యందు నుండి తొలగింపము, కానీ నా ఇష్టము కాదు, నీ చిత్తమై నెరవేరును అని ప్రార్థించెను. అప్పుడు స్వర్గం నుండి ఒక దూత ప్రత్యక్షమై ఆయనను బలపరచెను. ఆయన బాధతో ఇంకనూ దీక్షగా ప్రార్థన చేయసాగాను. ఆయన చెమట రక్త బిందువుల వలె భూమి మీద పడుచుండెను. ప్రార్థన ముగించి యేసు శిష్యుల వద్దకు వచ్చి, వారు దుఃఖభావించి అలసి తొలసి నిద్రకు లోనవుట చూచెను. యేసు వారితో, మీరేలా నిద్రించుచున్నారు? లేదు, శోధన గురి కాకున్నట్టుకై ప్రార్థన చేయుడు అని చెప్పెను. యేసు మాట్లాడుచుండగానే అతనికి ఒక గుంపు వచ్చెను. 12